అయితే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే సంకల్పంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మనం పోయిన వారం చాలా విషయాలు గమనించాం. మరి మీరు ఎంతమంది ఆలోచించారో కానివ్వండి, ఈ ప్రవచనాలలో ఉన్నటువంటి క్రీస్తు గురించి ఏమైతే రాయించాడో దేవుడు, ఆ రాయించినటువంటి విషయాల కంటే ముందు ఆయన ఎక్కడున్నాడంటే సంకల్పంలో ఉన్నాడు. ఆ సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి గురించే వ్రాయించడం జరిగింది. ఈనాడు చాలా మందికి, ఎక్కువైనటువంటి మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు వారి గురించి, ఇదిగో మరలా కూడా డిసెంబర్ 25 కదా ఆయన ఉన్నది, అప్పుడే కదా పుట్టాడు, అంతకుముందు చాలా మంది అంతకుముందు లేరు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకంటూ ఒక అవగాహన ఉండాలి క్రీస్తు పైన. ఏంటంటే ఈ సంకల్పంలో క్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నాడనేది మనకు అర్థమైంది అనుకోండి, ఈనాడు సమాజానికి అర్థమైంది అనుకోండి, ఈనాడు ఆయనకి పండగ చేయాలన్నా కూడా ఆలోచిస్తారు. నిన్న ఒక సిస్టర్ గారు తెలియపరుస్తూ ఉన్నారు, క్రిస్మస్ వస్తుంది కదా, ఏంటి క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ కి దాదాపుగా డబ్బులు లేవు కానీ మా పాపకి ఒక డ్రెస్ ఇవ్వాలి అంటుంది. ఏంటంట, ఒకే పాప, మా పాపకి బట్టలు తీయాలి, క్రిస్మస్ వస్తుంది కదా అంటూ ఉన్నారు. అంటే ఈనాడు చాలా మందికి మరలా కూడా క్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పం అర్థం కాల. ఆ సంకల్పంలో ఆయన ఉన్నాడనేది కనుక అర్థమైంది అనుకోండి, ఈనాడు డిసెంబర్ 25 అనేది వాళ్ళకి చేసేటువంటి వాళ్ళకి ఈ పండగలు చేసి తాగడం తినడం, అందులో ఏమన్నా దేవునికి ఇష్టం ఉంటుందా అంటే దాదాపుగా ఇష్టం ఉండదు. వాళ్ళు చేసే కార్యక్రమాలలో ఎందులో కూడా ఇష్టం ఉండదు. మీరు చూడండి, ఆ రోజు 25 వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తారో తెలియదు, ఫుల్గా ఇక ఆ చర్చ్ బిల్డింగ్ మొత్తం కూడా నిండిపోతుంది. బయట టెంట్ వేసి చైర్లు కూడా వేస్తూ ఉంటారు. మరి డిసెంబర్ 25 మాత్రమే. మరలా మిగతా ఆదివారాలు ఉన్నాయి కదా, ఆ ఆదివారాలు ఎప్పుడు కూడా ఎవరు ఆ విధంగా కనపడరు. మీరు చూసారో లేదో. కానీ ఈ సంకల్పంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు అనేది అర్థమైంది అనుకోండి, ఆ విధంగా ఆ ఒక్కరోజే ప్రాముఖ్యతను ఇవ్వరు. ఆ ఒక్కరోజే ప్రాముఖ్యతను ఇవ్వరు. ఎందుకు ఆ ఒక్కరోజే ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఈనాడు సమాజం అంటే, చాలా మందికి క్రీస్తు ప్రభువారి గురించి ఏం కాక అర్థం కాకనే. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. సంకల్పంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు అనేది మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా. ఈనాడు మనం చూసినప్పుడు మనుషులందరినీ ఎవరు చేశారంటే దేవుడు తయారు చేశాడు. ఈ చేసినటువంటి మనుషులు ఏం చేశారు? పాపము చేశారు. ఈ పాపానికి పరిహారం, ఈ పాపాన్ని తీసివేయాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు పాపాన్ని తీసివేయాలంటే ఈ భూలోకంలో ఎవ్వరు కూడా తీసివేయడానికి అర్హత లేదు, తీసివేయలేరు కూడా. ఎందుకంటే మనుషులందరూ పరిశుద్ధులు కాదు కాబట్టి. ఇప్పుడు ఈ పాపాన్ని తీసివేయడానికి ఎవరు రావాలంటే పరలోకం నుండి క్రీస్తు రావాలి. అదే ప్లాన్, సంకల్పము అని పిలువబడింది. ఆ సంకల్పంలో ఎవరున్నారు? మనము పోయిన వారం మనం చూసాం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక స్త్రీ సంతానం వస్తుంది. ఆ స్త్రీ సంతానం వచ్చి ఏం చేస్తుంది? అది నేను తల మీద కొట్టును అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ అపవాదిని తల మీద కొట్టే శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. అందుకే మీరు బాగా గమనించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారి ప్లాన్ కూడా చూడండి, ఆయన ఏ విధంగా తీసుకొచ్చారు చూడండి భూమి మీదకి. ఎవరికి తెలియదు, కానీ ప్రవర్తన ద్వారాగా దేవుడు మాట్లాడించాడు. కానీ ఆయన ఏ విధంగా వస్తాడు, ఎవరి ద్వారాగా వస్తాడు, ఎక్కడ పుడతాడు, అసలు ఏంటి, ఆ మనుషులు ఏంటి, ఆయన యొక్క వాతావరణం ఏంటి, ఆయన పుట్టిందాకా కూడా ఏది తెలియబడాల. ఎందుకంటే ఆయన సంకల్పం, ప్లాన్ లో ఉన్నాడు. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం, పేజీ నెంబర్ 766. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను వేలబోవాడు నీలో నుండి వచ్చును.
పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షత మగుచుండెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఇది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. మీరు చూసినప్పుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రత్యక్షత మగుచుండెను. మనం పోయిన వారము చూసాం. తండ్రిని ఎవరైనా చూసారా? ఎవరు చూడాల. ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము కూడా వినలేదు, ఆయన భూమి మీదకి రాలేదనేది మనకి బైబిల్ చాలా నిర్ధారణ చేస్తూ ఉంటది. మరి ఈ శాశ్వత కాలము నుంచి, ఈ పురాతన కాలము నుంచి శాశ్వతమైనటువంటి కాలంలో ప్రత్యక్షమైనది ఎవరు? మరి యేసుక్రీస్తు వారు. ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రారంభము నుంచి కూడా ఇక ముగింపు దాకా కూడా ఏమవుతూ ఉన్నాడంటే ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? ఎందుకు? ఒక రాజ్యాన్ని వేలబోతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అంటే అటు బాహ్య సంబంధమైనటువంటి ఇశ్రాయేలు కావచ్చు, ఇటు ఆత్మ సంబంధమైనటువంటి ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు కావచ్చు, వీళ్ళందరినీ వేలటానికి పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. కానీ ఇదిగో 25 మాత్రమే వచ్చాడు. 25 మాత్రమే ఆయన ఉన్నాడు. 25 మాత్రమే ఆయన ఒక ప్రారంభం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 25 మాత్రమే ఆయన ప్రారంభం అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన చూసినప్పుడు ఏమంటున్నాడు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతూ ఉన్నాడంట? మగుచూ ఉన్నాడు. అంటే ఈ మత్తయి సువార్త, మార్కు సువార్తలో కనపడేటువంటి ఆయన కాదు ఈయన. మరేంటి? ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు అన్నిటిలో రాసిన ప్రతి పుస్తకంలో కూడా క్రీస్తు గురించి రాశారు. ఈ పాత నిబంధనకు ముందున్నటువంటి కాలం అనాది కాలం ఉంది. ఆ అనాది కాలంలో కూడా ఏం చేస్తాడు? ఆయన ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు వారు సంకల్పంలో ఉన్నాడు, ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్వరూపము, దేవుని పోలికగా చేయబడినటువంటి మనమందరము పాపము చేసిన తర్వాత దేవునికంటూ ఒక ప్లాన్ ఉందో చూసారా? మనం కూడా చూడండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, చక్కగా మాట అంటే ఒక ప్లాన్ ఉంటుంది మనకు వాళ్ళ పట్ల. ఓకేనా? అంతేనా? చక్కగా వాళ్ళు మన మాట అంటే ఒక ప్లాన్ ఉంటుంది. వాళ్ళు మాట వినకున్నా కూడా ఏముంటుంది మనకి? మాట వినకున్నా కూడా ప్లాన్ ఉంటుంది మన దగ్గర. మనం ప్లాన్ చేసి పెట్టుకుంటాం. అంతే కదా? వదిలిపెడతామా మనము? వాళ్ళని ఎటు పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి ఇష్టపడం. మాట వింటే ప్లాన్ ఏంటి, మాట వినకుంటే ప్లాన్ ఏంటి. ఒకవేళ వాళ్ళ మధ్యలో ఉంటే, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నారు అనుకోండి, దానికి కూడా మనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఉంటదా? మరి దేవుడు ప్రారంభం నుంచి కూడా దేవుని స్వరూపము, దేవుని పోలికలో మనం చేసుకుని మనం దేవునికి మాట వినకుండా ఉంటే మనం విడిచిపెడతాడా? మాట వింటే మీరు చూడండి, ఆదికాండం పుస్తకంలో మనము ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఉన్నటువంటి ఆ భాగాన్ని 3వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు అక్కడ వాళ్ళు పండు తింటే ప్లాన్ ఏంటి, పండు తినకుండా ఉంటే ఆ ప్లాన్ ఇవ్వలేదు దేవుడు. మీరు బాగా గమనించండి. పండు ఒకవేళ తిని ఉండకపోయి ఉంటే ఈ బైబిల్ గ్రంథం ఆ ప్లాన్ వేరే, దేవుడు మార్చేవాడు. పండు తిన్నారు కాబట్టి ప్లాన్ ఇచ్చాడు. అంటే పాపం అనేది ప్రారంభమైంది కాబట్టి ఆ పాపానికి విముక్తి ఏంటో రాయించి ఇచ్చాడు దేవుడు. ఈనాడు చాలా మందికి అర్థం కాదు ఈ విషయం కూడా. ప్రారంభమున దేవుడు చేసినటువంటి ఒక గొప్ప మేలైనటువంటి కార్యం ఏంటంటే పండు తింటే ప్లాన్ ఏంటి, పండు తినకున్నటువంటి ప్లాన్ ఏంటి, ఆయనకు ఉన్నది ఆ ప్లాన్. కానీ ఆ ప్లాన్ ఏం చేయలేదు, ఆయన బయలుపరచలా. అంటే మాట వినలేదు కాబట్టి ఎవరు రావాలనుకున్నాడు ఆయన? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సంకల్పంలో ఉన్నటువంటి ఈ క్రీస్తు ప్రభువు రావాలి. ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తారు. ఈ పాపానికి విముక్తి కలగాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు పాపానికి విరుగుడు ఏంటి? పాపానికి విరుగుడు క్రీస్తు ప్రభువారే. ఒకవేళ పండు తినకుండా ఉంటే
చాలా మందికి అర్థం కాదు ఈ విషయం. పండు తిన్నా తినకున్నా, పాపమున్నా లేకున్నా బైబిల్ అనేది ఇది ఒకటేనేమో, ఒకే విధంగా రాయించారేమో దేవుడు అనుకుంటారు. ఖచ్చితంగా అయితే కాదు. మరి ఆయన ఏం చేశాడంటే, పండు తిన్న తర్వాత పాపం అనేది లోకంలో ఏ విధంగా ప్రవేశించిందో ఆ పాపానికి విరుగుడే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు మరొకసారి నేను చదువుతున్నాను చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షత మగుచుండెను. అంటే ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు ఆయన ఏమవుతూ ఉన్నాడు? ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షం అవుతున్నటువంటి ఈయన్ని ఈనాడు సమాజం ఏమంటుందంటే, ఇదిగో డిసెంబర్ 25 వచ్చిందిగా, పండగ చేద్దాం. మీరు బాగా గమనించండి, చేసే పండుగలో మీరు ఒకవేళ పరిసరం చేసినప్పుడు మనము చాలా మంది చూడండి గోళ్ళకు పెయింట్ కొడతారు ఇంటికి. దేవునికి ఇష్టమా? ఇష్టం ఉండదు. స్టార్ కడతారు, దేవునికి ఇష్టమా? ఇష్టం ఉండదు. ఇంకా మీరు చూసినప్పుడు పిండి వంటలు చేస్తారు అందరికి. ఇక మన వీధి ఉంటుంది కదా, వీధి మొత్తంలో పంచుతూ ఉంటారు. దేవునికి ఏమన్నా ఇష్టమా? కనీసం మీరు చూడండి, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎవరు కూడా, నేను పోయిన వారం చెప్పాను, అంత మరియమ్మ యేసేపు గారు అంత కేక్ ముక్క అంత చాక్లెట్ తీసేవలేదు యేసుక్రీస్తు వారికి. బర్త్డే ఎక్కడ తీయించారా? సరే, ఆనాడు ఉన్నటువంటి పిండి వంటలు లేవా? యేసేపు మరియమ్మ గారు జీవించినటువంటి దినాలలో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు, ఆనాడు పుట్టినప్పుడు సంవత్సరం కనీసం 33.5 సంవత్సరాలు భూమి మీద ఉంటే ఏనాడు కూడా యేసుక్రీస్తు వారికి ఏం తీసిలేదు వాళ్ళు. అంత కేక్ కావచ్చు, ఒక చాక్లెట్ ఏది కూడా తీసించినట్టు అసలు ఆ పదాన్ని మరలా వాళ్ళు వాడినట్టు ఎక్కడ మనకు కనపడదు. చూడండి మీరు ఈనాడు మనం చూసినప్పుడు, ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటాను, ఇక బాగా పెయింట్ కొట్టడం, పిండి వంటలు చేయడం, అందులో చాలా 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 కార్యక్రమాలు ఉంటాయి. ఇక మీరు నమ్ముతారో లేదో కానివ్వండి, మేమున్నటువంటి ప్రాంతంలో ఈ క్రిస్మస్ చీటీలని వేస్తూ ఉంటారు. మీరు వేస్తున్నారో లేదో తెలియదు కానివ్వండి. లాస్ట్ టైం ఒక 7-8 సంవత్సరాల వెనక ఒక బీర్ బాటిల్ ఇచ్చారు అక్కడ, వైన్. ఏంటంటే ఇది ఎక్కువ మత్తు ఉండదు కాబట్టి మీరు వైన్ తాగుతున్నారుగా వారం, ఇది కూడా వైనే. నిజం, అసలు సంబంధం ఉందండి. బీర్ బాటిల్ ఇచ్చారు, మందు పంచుతున్నారు. స్నేహితులు అనుకోండి పార్టీలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా డాన్స్లు వేస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలను పెట్టి ఏం చేస్తున్నారు? చిన్న బిడ్డలని, చిన్న వయసుకు వచ్చినటువంటి బిడ్డలను పెట్టి, ఇదిగో మనకి ఇక్కడ కూర్చున్నారు కదా సువర్ణ మంజుల ఉన్నారు కదా, ఈ సువర్ణ మంజుల వయసు దగ్గర నుంచి కూడా ఆ వెనకున్నటువంటి శోభ ఉంది కదా, అలాంటి వయసు వారి దగ్గర నుంచి కూడా ఏం చేస్తున్నారు? విపరీతమైనటువంటి డాన్సులు వేస్తున్నారు. అలా వేస్తే అసలు ఏం నేర్చుకుంటారండి పిల్లలు? అసలు దేవునికి ఇష్టమా? ఇప్పుడు ఆలోచించారా? మన బిడ్డలు స్టేజీ పైన వచ్చి వాళ్ళు డాన్సులు వేస్తూ ఉంటే కనీసం దేవుడు కొంచెమన్నా మహింపరచబడతాడా? అసలు ఆయన వచ్చింది ఎందుకు? ఇజ్రాయేలు ప్రజల్ని వేలటానికి ఆయన వస్తున్నాడు. అటు బాహ్య సంబంధమైనటువంటి ఇజ్రాయేలు కావచ్చు, ఇటు ఆత్మ సంబంధంగా బాప్తిసం పొంది క్రీస్తు ప్రభువులో కొనసాగుతున్నటువంటి వారిని వేలటానికి ఆయన వస్తున్నాడు. అలాంటి వారిలో పాపాన్ని లేకుండా చేయడానికి ఆయన వస్తున్నాడు. అలాంటి వారిని నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. అలాంటి వారిని తండ్రి దగ్గరకు తీసుకెళ్లి నేను పడినటువంటి ప్రయాసకి వీళ్ళుగా నిలబెట్టడానికి ఆయన వస్తున్నాడు. అంతేగాని ఈరోజు ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు పండుగని ఒక పేరు పెట్టి చేస్తే దేవునికి సంతోషం అంటే కాదు. ఆయన ఎక్కడున్నాడంటే సంకల్పంలో ఉన్నాడు. ఒకసారి మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం అండి ఇది.
ఆయన అంటే ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఈయన క్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి ఉండెను. అంటే ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, మీకు కూడా చాలా సార్లు చెప్పుంటాను. ఆదాము ఉన్నారు కదా, పండు తింటారని తెలుసా తెలీదా దేవునికంటే? 100% 100 దేవునికి తెలుసు, వీళ్ళు తింటారని తెలుసు. తింటారని దేవునికి ఎప్పుడైతే తెలుసో, మరి తింటారని ఉంటే ఎందుకు పెట్టాలి? లోకంలో పాపం ఉంది, పాపాన్ని ఎందుకు ఉంచాలి దేవుడు? మరి ఎందుకు ఉంచాలి? లోకంలో చాలా ఉన్నాయి, వాటన్నింటిని కూడా ఉంచాడు దేవుడు, కానీ ఎందుకు? వాటికి దూరంగా మనం ఉండాలని. ఇప్పుడు ఈ ఆదాము హవ్వ ఇద్దరు కూడా పండు తింటారని దేవునికి తెలుసా అంటే 100% ఏంటి? చాలా మంది తెలియదు అంటారు, తెలియకపోబట్టి పెట్టాడు అంటారు. కానీ తెలుసు, తెలిసి ఎందుకు పెట్టాడంటే ఒక పరిశోధన జరుగుతూ ఉంది, అక్కడ పరీక్ష జరుగుతూ ఉంది. కానీ ఆ పరీక్షలో ఓడిపోతారని దేవునికి తెలుసా మరలా అంటే? ఓడిపోతారని కూడా తెలుసు. అలా తెలుసు కాబట్టే ఆ పాపము నుంచి ఓడిపోయి నరకానికి వెళ్తున్నటువంటి మనుషుల్ని విడిపించడానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏమయ్యాడట? నియమింపబడ్డాడు. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తుకి ఎలాంటి పండుగ చేయగలం? ఆయన ఎలా తృప్తిపరచగలం? ఆయన మనం చేసినటువంటి పండుగ ఆయన్ని తృప్తిపరచగలమా? మనం యెషయా గ్రంథంలో చూడగలం. ఆయన ఏమంటాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆకాశము సింహాసనము, భూమి ఉండే భూమి అంతా కూడా పాదపీఠం అంటే అలాంటి ఆయనకు ఎలా పండగ చేయగలరండి? చేయగలరా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే ఏమయ్యాడట? నియమించబడినటువంటి దేవుడు, నియమించబడినటువంటి ఆయన. ఈ నియమించినటువంటి ఆయన ఏం చేశాడంటే రెడీగా పరలోకంలో చెప్పాడు, ఇదిగో భూలోకంలో మన స్వరూపంలో మన పోలిక చొప్పున మనుషులను చేశాము. ఈ చేసినటువంటి మనుషులు ఒకవేళ పాపము చేస్తే ఆ పాపానికి విముక్తి, ఆ పాపము నుండి మనుషుల్ని విడిపించడానికి మనం చూసాం కదా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, ఇజ్రాయెల్ వేలటానికి నువ్వు వెళ్ళాలయ్యా భూలోకానికి అన్నప్పుడు నా గుండ కాదు అనలా ఆయన, నేను వెళ్ళను అనలా. మనకు ఒక కుమారుడు ఇక్కడ గుర్తొస్తాడు, ఎవరన్నా గుర్తొచ్చుంటారా? అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు, ఆయన కూడా అంతే. అక్కడ మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇస్సాకు ఏమీ మాట్లాడాలి, తండ్రితో చేయి పట్టుకుని అలాగే పైకి వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇవన్నీ ఉన్నాయి నానా, మరి దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడంటే? అక్కడ ఏమన్నాడు అబ్రహాము? ఇదంతా కూడా దేవుడే, యెహోవానే చూసుకుంటారు రమ్మన్నప్పుడు ఏమీ మాట్లాడాల, నోరు కదపల. యేసుక్రీస్తు వారు కూడా అంతే. యేసుక్రీస్తు వారు కూడా ఈ పాపాన్ని విముక్తి కలిగించాలంటే నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఏమీ లేదు. ఇక ఆయన నాకు ఓకే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఒక మీరు బాగా యుద్ధాలు జరిగే దగ్గర మీరు చూసారనుకోండి, ఆ ఫ్రంట్ వరుసలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ 2వ వరుసలో ఉన్నటువంటి వాళ్ళు, 3వ వరుసలో ఉన్నటువంటి వారిని మీరు చూసారనుకోండి, ఆ ఫ్రంట్ ఉన్నటువంటి వరుసను కొట్టేశారనుకోండి, అయిపోద్ది. ఏమైపోయినట్టు? వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయినట్టు. ఇక మీరు క్రికెట్ లో కూడా అంతే. క్రికెట్ అంటే చాలా మందికి బాగా తెలుసు కాబట్టి చూస్తూ ఉంటారు కూడా. ఆ క్రికెట్ లో కూడా చూడండి, 1, 2, 3, 4 వికెట్లు పడిపోయింది అనుకోండి, టీం ఏమైపోయినట్టు? ఆటోమేటిక్ గా కొలాప్స్ అయిపోయినట్టు. కుటుంబంలో కూడా అంతే. కుటుంబంలో కూడా అంతే. అపవాది ఏం చేస్తుంటాడంటే ఎవరు వీక్ పాయింట్ తీసుకుంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? వీక్ పాయింట్ తీసుకుంటాడు. ఎవరు సింపుల్ గా పడిపోతారు, ఈ పాపానికి ఎవరు సింపుల్ గా బానిసలు అయిపోతారో వాళ్ళని పట్టుకుంటూ ఉంటాడు, అందరిని పట్టుకోడు. చాలా మంది చెప్తుంటారు, మేము నమ్మకంగా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, కానీ ఇదిగో మా పాప మా బాబు ఇదిగో పలానా ఉన్నారండి, కొంచెం వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మనం ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఒక సిస్టర్ గారు తెలియజేస్తూ ఉంటున్నారు, మా భర్త నేను ఇద్దరం ఉద్యోగం అంతా బాగుంది, కానీ మా బాబు అసలు చర్చికి రాలేకపోతున్నారు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి ఏడ్చింది తల్లి. చూసారా? అంటే అపవాదికి ఏం తెలుసు అంటే ఎవరు వీక్ గా ఉన్నారో తెలుసు. ఆ వీక్ అయినటువంటి వాళ్ళని ఏం తీసుకుంటది? ఆ వీక్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని ఇక ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉంటది. కానీ అలాంటి ఎంతమంది ఎన్ని వీక్ గా ఉన్నా కూడా
ఎంత వీక్గా ఉన్నా కూడా సంకల్పంలో అయితే ఎవరున్నారు? నిజంగా క్రీస్తు ప్రభువారిని నమ్మితే ఏముంది? ఆ పాపానికి విముక్తి అనేది ఉంది. అయితే ఈయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏమైనాడట? నియమింపబడి ఉన్నాడు. ఈ నియమింపబడినటువంటి క్రీస్తు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మరి ఈయన ఎక్కడున్నాడంటే పరలోకంలోనే సంకల్పంలో ఉన్నాడు. ఈ సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపము విపరీతంగా ఉంది కాబట్టి ఈ పాపానికి విముక్తి కలగాలంటే ఎవరు రావాలి? యేసు క్రీస్తు ప్రభువు రావాలి. యేసు ఇక్కడికి వచ్చాం పాప, ఇక్కడికి వచ్చి ముందుకు వచ్చి ఈ పాపానికి విముక్తి కలగాలంటే యేసు క్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావాలి. ఈ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తే మాత్రమే ఈ విముక్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఈనాడు చాలా మందికి మరలా కూడా మనం చూసినప్పుడు యేసు క్రీస్తు వారి గురించి ఏం కాలేదు, అర్థం కాలదే అనుకోవచ్చు. అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 20వ వచనంలో 2వ లైన్లో మనం చూసినప్పుడు, మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షత పరచబడెను. మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఆయన ఏం చేశాడట? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏమవుతూ ఉన్నాడంట? ప్రత్యక్షత మగుచుండెను. అంటే ప్రారంభము నుంచి ముగింపు దాకా ఈయనేమవుతూ ఉన్నాడు? ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఎక్కడయ్యాడు? ఆ ఇజ్రాయెల్ ప్రజలను పోయిన వారం మనం చూస్తాం. ఆ ఇజ్రాయెల్ ప్రజలను అందరిని కూడా నడిపించింది ఎవరు? ఎవరైతే తండ్రి అయితే మాత్రం కాదు. మరి ఎవరు నడిపించింది? యెహోషువ గారి దగ్గర యెహోషువ గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమన్నాడు? యెహోషువ గారు యుద్ధం జరిగి ముందుకు వచ్చిన తర్వాత, నీవు మా పక్షమున ఉన్నవాడవా విరోధ పక్షంగా ఉన్నవాడవా అన్నప్పుడు ఏమంటాడు ఆయన? నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అంటూ ఉంటాడు అనమాట. ఇలా ప్రారంభం నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే ముగింపు దాకా కూడా ప్రత్యక్షతలు అనేవి ఏమో ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మనం చూసినప్పుడు ఒకవేళ మన ఇష్ట ప్రకారం మనం ఏదో చేసి ఆయన్ని మనము మెప్పుపరచాలి, ఆయన్ని సంతోషపరచాలంటే ఒక్కటే ఆయనకి సంతోషం. ఏంటంటే మనలో పాపము లేనప్పుడు ఆయనకి సంతోషం. ఆ పాపం అనేది మనలో ఉండి ఎన్ని చేసినా కూడా ఏమవుదు? ఆయన ఇష్టపడడు. ఆయన్ని ఇష్టపరచాలంటే ఒకటి కారణం, ఒకటే ఏంటంటే మనం తీసుకుపోయే నిర్ణయం మనలో పాపము లేని వారిగా మనం ఉంటే చాలు, ఆయనకి హ్యాపీ. అంతేగాని దాదాపుగా 11 నెలలు 12 నెలలు ఒక సంవత్సరం, ఈ 12 నెలల్లో ఒక్కరోజు మాత్రం ఆయన మెప్పుపరచాలంటే ఒక్కరోజు, ఆ డిసెంబర్ 25 మాత్రమే ఆయన ఏదో మనం గొప్పగా చూపిద్దాము ప్రపంచానికి అనుకుంటే అలా మెప్పుపరిచేవాడు కాదు ఆయన. మరేంటంటే ఈ డిసెంబర్ 25 కన్నా ఒకవేళ లోకం అనుకున్నట్టు డిసెంబర్ 25 కన్నా ముందు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు సంకల్పాన్ని సంకల్పించినటువంటి విధంగా భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి కూడా మీరు చూడండి ఒక మాట అంటూ ఉంటాడు యేసు క్రీస్తు ప్రభువారు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము, మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము అని ఉంది కదా, ఆ చిత్తమే మనం ఇక్కడ రాసాం. ఏంటది? సంకల్పము, ప్లాన్. ఇప్పుడు ప్లాన్ ఎవరిదంటే తండ్రిది ప్లాన్. కాబట్టి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, మరేంటి? నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఈ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆయనకు ఈనాడు సమాజం ఏం చేస్తుంది? పండుగ చేస్తుంది. కానీ పండుగ చేసినప్పుడు కూడా మీరు మరలా కూడా ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో ఎప్పుడు వెళ్ళినటువంటి వారు వెళ్తూ ఉంటారు, ప్రార్థనకు వెళ్తూ ఉంటారు. ఆ రోజు
కొంతమంది కూడా ఎవరన్నా కనపడారనుకోండి, ఈ రోజైనా రావా, ఈ రోజున అక్కడ కనపడు, దేవుడు కొద్దిగా కనికరిస్తారని చెప్పేవాళ్ళు ఉంటారు, ఉండరా? కానీ అది ఒక్కరోజు వెళ్తే ఆయన మహిమపరచబడతాడా? ఒక్కరోజే మనం అక్కడికి వెళ్ళి ఆయనకి ఒకవేళ మనం పాటలు కావచ్చు, వాక్య భాగం ఇవన్నీ విని ఒకవేళ మనం నీతిగా ఒక్కరోజు ఉంటే ఆయన ఇష్టపడతాడా? ఒక్కరోజు ఉంటే ఇష్టపడే కార్యం కాదు అది. మరి ఏంటంటే మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ బాప్తిసం జీవితంలో దాదాపు మరణము వరకు మనం నమ్మకంగా ముందు కొనసాగిస్తేనే ఆయనకి ఇష్టం. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన ఏమంటున్నాడంటే, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేనేం చేశాను, దిగి వచ్చి తిని. ఇప్పుడు దిగి వచ్చింది అనే విషయానికి, పుట్టాడు అనే విషయానికి చాలా ఉన్నాయి తేడాలు. దిగి వచ్చి తిని, పుట్టాడు అనే పదాలకి చాలా డిఫరెంట్ ఉందా? ఉంది. ఈనాడు చాలా మందికి అర్థం కానటువంటి విషయం మరలా మనము పరిశీలన చేసినప్పుడు ఏంటంటే, యేసుక్రీస్తు వారు దాదాపుగా 25 పుట్టాడేమో, అంతకు ముందు లేడు, ఆయన ప్రారంభం అప్పుడేనేమో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూసాం, మొదటి అధ్యాయం 20వ వచనంలో ఎప్పుడున్నాడు ఆయన అంటే, ఈ ప్రపంచము నిర్మింపబడక మునిపే, ఈ ప్రపంచము లేకుండా ఉన్నప్పుడే, ఈ ప్రపంచాన్ని సృష్టి చేయకుండా ఉన్నప్పటి నుంచే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నటకు భూమి మీదకి రాలేదు. మరేంటి, నా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నా గురించి ఏమైతే వ్రాయించాడో, నన్ను ఏ విధంగా భూమి మీదకి పంపించాలనుకుంటున్నాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇక్కడ కూడా చూడండి, మనం ఇక్కడ చాలా మంది వచ్చాం, కూర్చున్నాం కదా, రేపటి నుంచి మనం పనికి వెళ్తూ ఉంటాం. అయితే మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడానికి పనికి వెళ్ళడం లేదు నిజంగా. అయితే ఏంటి, అవునా? ఒకవైపు ఎవరుంటారు మన మైండ్లో? తల్లిదండ్రులు ఉంటారు. ఇంకేముంటుంది? వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళు పడే బాధ ఉంటుంది, వాళ్ళు ఉండే సమస్యలు, ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం? పడితే పడ్డారులే కష్టం అనుకుంటామా? పన్నయ్యలే కష్టం, వాళ్ళే కదా కష్టపడుతున్నారు, మాకేంటి అనుకుంటామా? ఏం చేస్తారు మరి? మీరు ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ ఛానల్స్, సుమన్ టీవీ ఛానల్స్లో మనం చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారో చూస్తున్నారు కదా. అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. అందులో మనం చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఏమంటూ ఉంటారంటే, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, ఇదిగో మా అమ్మ నాన్న బాగా కష్టపడుతున్నారండి, వాళ్ళ కష్టాన్ని నేను ఏం చేయాలి, మేము కొంచెమన్నా ఆదుకోవాలి. చిన్న చిన్న పిల్లలు. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నటకు రాలా. మరేంటి, పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాను. ఈ పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారికి ఆయన పుట్టుకని ఒక పేరు పెట్టి 25 అని పెట్టేసి చాలా మంది అప్పులు నిజం చేసుకుంటారా? అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అసలు దేవుడు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు, మరలా కూడా చెప్తున్నాను, ఆయన ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరియమ్మ యేసేపులకు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు, తిరిగాడు. ఏ రోజు కూడా బాబు ఇలా రా మీకు బర్త్డే చేయాలి, ఏ రోజు కూడా ఇదిగో ఒక చాక్లెట్, నేను ప్రారంభంలోనే చెప్పాను, ఒక్క చాక్లెట్ అని తీసి ఇచ్చింటారా వాళ్ళు? ఉందా ఆ విధంగా ఎక్కడన్నా? అసలు వాళ్ళు ఆయన ఉన్నటువంటి 30 సంవత్సరాల జీవితం ఎక్కువగా కనపడకున్నా కూడా ఆ 3.5 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా వారితో కనపడుతూ వెళ్తూనే ఉన్నాడు క్రీస్తు ప్రభు వారు. ఈ 33.5 సంవత్సరాల మొత్తం కూడా కానివ్వండి, ఏ రోజైనా ఆయన పుట్టినటువంటి డేట్ ని గుర్తు పెట్టుకొని, రాయా నీకు బర్త్డే చేస్తాం అని చెప్పారా వాళ్ళు? చేశారా? వాళ్ళ తర్వాత ఉన్నటువంటి అపోస్తులు ఎక్కడన్నా చేశారా? ఎక్కడ చేయలా. కారణం ఏంటంటే ఆయనకు ఒకటే కారణం, ఆయనకు ఒకటే ఇష్టం, ఆయన వచ్చింది ఒకటే, ఏంటంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు
మనుష్య కుమారుడు వచ్చెను. అంటే ఈ నశించిపోయే వారిని రక్షించడానికి, అంటే ఇజ్రాయేలులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వేలటానికి. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు అటు బాహ్య సంబంధమైనటువంటి ఇజ్రాయేలు కావచ్చు, ఇటు ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తి బాప్తిస్మం పొంది మరణం దాకా నమ్మకంగా బ్రతకడమే ఎవరికి ఇష్టం? క్రీస్తు ప్రభువుకి ఇష్టం. అదే ఆయన కోరుకున్నాడు. కానీ ఆయన కోరుకున్నది ఒకవైపు ఉంది, ఈనాడు సమాజం చేస్తున్నది నిజం. ఇక్కడ ఈ బెంగళూరు ప్రాంతం కదా, మీరు ఒక్కసారి ఎంజీ రోడ్డు కానివ్వండి, బిర్గే రోడ్డు కానివ్వండి, ఆ ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, రాత్రి టైంలో ఇక ఇప్పటి నుంచే స్టార్ట్ అయి ఉంటుంది, 1వ తారీఖు నుంచే స్టార్ట్ అయి ఉంటుంది. ఒకవేళ అటువైపు వెళ్ళారనుకోండి, విరక్తి పుడుతూ ఉంటుంది ఆ జనాలను చూసినప్పుడు. అసలు చేసే పనులేంటి, వీళ్ళు ఉండే స్థితి ఏంటి, అక్కడ దేవుడు ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు చేసేదానికి, మరి ముఖ్యంగా వాళ్ళు చేసేదానికి ఈ బైబిల్ గ్రంథంలో రాయించేదానికి ఏమన్నా సంబంధం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు, ఈ సంకల్పంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మీరు చూడండి, ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవితాలలో కూడా ఏ రోజు కూడా ఇది నా ఇష్టం, నేను చేస్తానని ఎప్పుడు కూడా ఏం చేయలేదు, చెప్పల. మనం కూడా అంతే కదా, కుటుంబంలో మనకి ఒక బాధ్యత అనేది అప్పగించిన తర్వాత ఇక ఏమైపోతూ ఉంటామంటే మనకి ఎవరు గుర్తు వస్తూ ఉంటారు ప్రతిదినం కూడా? మనం ఇక్కడికి వచ్చామంటే ఏదో జాబ్ చేసుకుంటూ, లేకుంటే ప్రతిదినం పనికి వెళ్తున్నామంటే తల్లిదండ్రులు కొన్ని బాధ్యతలు మన మీద పెడుతూ ఉంటారు. పెడతారా? పెట్టరా? పెడతారా? పెడతారు. ఇప్పుడు మనము ఒకవేళ ఎక్కడన్నా ఒక తప్పు చేయాలనే అవకాశం మనకు వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఖచ్చితంగా తల్లిదండ్రులు గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారంటే, ఇదిగో మా అమ్మ మా నాన్న నా మీద కొన్ని బాధ్యతలు పెట్టారు. మనం కూడా చెప్తూ ఉంటాం వేరే వాళ్ళ దగ్గర, ఈ పని నేను చేయలేనండి. ఏమంటాం? మాకంటూ ఏమున్నాయి? కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు నేను విడుచుకోలేను. ఇదిగో నా మీద ఒక భారం ఉంది, ఆ భారాన్ని నేను తొలగించుకోలేను. మా అమ్మ మా నాన్నలు బాధపడతారనేది మనకు బాధ ఉంటది. అదే బాధ ఎవరికి ఉందంటే క్రీస్తు ప్రభువారికి ఉంది. అందుకే ఆయన చెప్పాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. అందుకే ప్రారంభంలోనే మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో ఆది కాండంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఏం చేశాడు? మనుషులు చేశాడు. ఈ చేసినటువంటి మనుషులందరూ ఏం చేశారు? కొద్ది దినాలకి, దాదాపు నోవాహు దినాలు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా పాపము చేసి పూర్తిగా దూరం అయిపోయారు. అందుకే ఆ 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి ప్రవచనాన్ని అక్కడ క్రీస్తు ప్రభువారి గురించి రాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పాపాన్ని పూర్తిగా తీసేయాలంటే సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు గుర్తు రావాలి. సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఈయన భూమి మీదకి వస్తే నీ పాపాన్ని తీసివేయగలడు. ఒకసారి మనము ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో మనం ఒకసారి చూసినప్పుడు రోమపత్రిక, ఆ సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు భూమి మీదకి ఏ విధంగా వచ్చాడో మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయము, మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కంబైన్డ్ గా ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు అనే పదం ఉంటది అన్నమాట. యేసుక్రీస్తు అనే పదం ఉంటుంది చూడండి, ప్రారంభంలోనే 11వ లైన్లో ఉంటుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఏంటి? యేసుక్రీస్తు శరీరమును బట్టి. బాగా గుర్తుంచుకోండి, ఈయన ఆత్మగా ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఈ పరలోకంలో ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. మనము మీకా గ్రంథాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనం చదువుకొని ఇక్కడికి వచ్చాం. ఈ మీకా గ్రంథంలో ఎవరు వంశముల నుంచి ఆయన రావాలని తెలియపరిచాడు. అక్కడ 5వ అధ్యాయం 2వ వచనం, యూదా వంశస్థుల్లో. ఇప్పుడు యూదా వంశస్థుల్లో ఉన్నటువంటి వారెవరు? దావీదు ఉన్నారా? దావీదు ఉన్నాడు. ఈ దావీదు గురించి ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు వంశంలో రావాలని క్రీస్తు ప్రభువారు ప్రవచనం ఉంది. కాబట్టి
ఇక్కడ తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఏం చేశాడట? ఇప్పుడు ఈ మృతుల్లో నుంచి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన సంకల్పం అనేది ఏమైపోయింది? నెరవేర్చబడింది. ఇప్పుడు సంకల్పంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడా అంటే ఉన్నాడు. మరి ఎవరి ద్వారాగా రావాలి ఈయన భూమి మీద కంటే? దావీదు సంతానం ద్వారాగా. ఈ దావీదు సంతానం ద్వారా శరీరం ధరించుకొని మాత్రమే వచ్చాడు. కానీ ఆత్మగా ఎక్కడున్నాడు ఈయన? ఆత్మగా ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఈ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చివరిగా ఏం చేశారంటే చంపేశారు. శ్రమ పెట్టి సిలువ మన మీదకి ఎక్కించి ఆయన చంపేశారు. ఈ చంపేసినటువంటి ఈయన అలాగే గాని ఒకవేళ మరణం అయిపోయి ఉంటే, లేకుండా ఉంటే, చనిపోయినటువంటి ఆయన సమాధి అలాగనే ఆయన పునరుద్ధరణుడు అవ్వకుండా ఉంటే సంకల్పం అనేది నెరవేర్చబడేది కాదు. సంకల్పంలో ఆయన లేడు అని కూడా సమాజం ఈనాడు అనేది. కానీ ఆయన ఏం చేశాడంటే 3వ దినాన పునరుద్ధరణుడై లేచాడు. అందుకే పునరుద్ధరణుడై లేబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ పునరుద్ధరణుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి క్రీస్తు ప్రభువారు ఏమైపోయాడు? మరలా లేచాడు. అంటే సంకల్పంలో ఉన్నాడా? ఇప్పుడు ప్లాన్ లో ఉన్నాడా? ఖచ్చితంగా ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద మనుషులను చేసినప్పుడు, ఈ మనుషులు పాపము చేసి నరకానికి వెళ్తున్నప్పుడు, ఈ నరకానికి వెళ్ళే వీరందరిని కూడా తప్పించడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇదే తండ్రి చిత్తం. ఈ మనమందరం కూడా నరకానికి వెళ్ళవలసినటువంటి వారు మనందరం కూడా తప్పించి ఇదిగో ఈ స్థితిలో మనల్ని కూర్చోబెట్టాడు, నిలవబెట్టాడు. ఆ నరకం నుంచి ఏం చేశాడు? తప్పించాడు. ఇలా నరకం నుంచి తప్పించి ఏ విధంగా తప్పించాడండి ఆయన? నరకం నుంచి మనుషులు అనుకోండి ఒకవేళ చనిపోతే ఇక బ్రతికే వాళ్ళు కాదు, అంతేనా? మరలా క్రీస్తు ప్రభువారు వచ్చిందాక. అది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చంపేశారు. ఆయన్ని చంపేసినా కూడా ఆయన తిరగా పునరుద్ధరణుడై లేచాడు. అలా పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించాడు. మరి శరీరమును బట్టి దావీదు సంతానంలో వచ్చాడు. ఇలా రావాలని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా చెప్పాడు. యూదా గోత్రంలో ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇజ్రాయేలుని, ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలుని అందరిని కూడా యానతాడు, వేల్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అది ఇక్కడ అయితే ఆయన జనన విధానము అసలు ఏ విధంగా జరిగిందో మనము కొద్దిగా చూసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఏటట? ఇప్పుడు నీతిమంతుడే యోసేపు. ఈ నీతిమంతుడైనటువంటి యోసేపు ఏం చేశాడు? వివాహం కాకముందు గర్భవతిగా ఉంటే ఎలా ఉంటదండి పరిస్థితి? ఏమంటారు? సమాజం ఒప్పుకుంటుందా?
సామాన్యంగా ఒప్పుకోదు. అయినా కూడా ఆయన వదిలిపెడదాం అనే నిర్ణయానికి వచ్చాడు. అలా నిర్ణయానికి వచ్చినప్పుడు చూసారా, ఒకవేళ వదిలిపెడదామని నిర్ణయానికి వచ్చినటువంటి ఆయన్ని మరలా ఎవరు వచ్చి మాట్లాడారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నువ్వు అలా బాధపడద్దు, నువ్వు అలా ఇబ్బంది పడద్దు. ఆమె గర్భవతి అయింది. ఏ విధంగా గర్భవతి అయిందంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. అంటే మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివినటువంటి విధంగా ఆయన శరీరమును బట్టి దావీదు సంతానంగాను, ఆత్మను బట్టి మృతుల్లో నుంచి పునరుద్ధరణైనటువంటి విధంగా గాను ఆయన నిరూపింపబడాలన్నది అక్కడ ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనం ప్రకారంగా ఈయన ఏం చేశాడంటే వచ్చాడు. ఆ వచ్చినటువంటి విధానం ఏంటి? ఇశ్రాయేలీయుల్ని ఏలాలి. ఆ ఏడే విధంగా మనకి ఇక్కడ 21వ వచనంలో తెలియపరుస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు? ఆయన వారి యొక్క పాపం నుండి ఎవరు రక్షించాలి? ఇప్పుడు క్రీస్తు ప్రభువారు. ఇదంతా కూడా మనం చూసినప్పుడు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనను. ఈ పుట్టబోయే ఆ శిశువు గర్భవతి అయినప్పుడే చూడండి ఎన్ని విషయాలు తెలియపరచారు. ఒక శిశువు, మగ శిశువు పుట్టబోతున్నారు. ఆ మగ శిశువు కూడా ఎలాంటి పేరు పెట్టాలి? మీరు యేసు అనే పేరు పెడతారు. ఇవన్నీ కూడా తెలియపరిచిన తర్వాత యేసేపుకి విడనాడటానికి ఒప్పుకోవాలి, ఆమెతోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇదంతా కూడా సంకల్పంలో ఉన్నది అనేది ఎవరు గమనించారు? ఇదంతా కూడా ప్లాన్ ప్రకారంగా జరుగుతుందని ఎవరికి తెలుసు? యేసేపుకి తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు మనము బాగా గమనించినప్పుడు ఈ ప్లాన్ అంతా కూడా మరలా ఇంకొకరికి తెలుసు. ఎవరంటే వాళ్ళు సాతాను. అందుకే అపవాది చూడండి, ఆ పాత నిబంధనలో మెస్సియా రాబోతున్నాడు మనం పోయిన వారం చూసాం. ప్రతి ప్రవర్త కూడా ఏం చేశారు? ఆ రాబోయే మెస్సియా గురించి ప్రవచించుకుంటూ వచ్చారు. చిన్న చిన్న ప్రవర్తనలు కూడా ఏం చేశారు? ప్రవచించారు. కానీ ఈ ప్రవచించినటువంటి ఈ ప్రవచనము ఎవరికి తెలుసు? అపవాదికి బాగా తెలుసు. అది ఫుల్ డీటెయిల్ తెలియదు కానివ్వండి, కొద్ది గొప్పలో తెలుసు. ఆ కొద్ది గొప్పలో తెలియబట్టి ప్రతి మనిషిని కూడా అది ఏం చేస్తుందంటే పాపము చేయిస్తూ ఉంది. ఏం చేపిస్తుంది? పాపం చేయిస్తూ ఉంది. మీరు చూడండి, ఇప్పుడు వివాహం కానటువంటి మరియమ్మ గర్భవతి అవుతుందంటే అది లోకం ఏమనుకుంటుందండి? పాపం అనుకోదా? అనుకున్నది. ఈమెని పాపమని నిరూపిద్దాం యేసేపుకు చెప్పని యేసేపుని మాట్లాడుండొచ్చు. కానీ ఎవరొచ్చి మాట్లాడారు ఆమె దగ్గర? పరిశుద్ధాత్ముడు. నువ్వు అనుకున్నట్టు కాదు యేసేపు. యేసేపు అయితే నీతిమంతుడు, నువ్వు అనుకున్నట్టు కాదు. మరేంటి? ఆయన వచ్చి పుట్టబోయే ఆ యేసు అని ఆయన పుట్టబోయే ఆ కుమారుడు పాపముల నుండి విడిపించును. పాపముల నుండి విడిపింపాలని జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ఆలోచనలో ఉన్నది. తండ్రి దగ్గర ప్లాన్ ఉంది. ఎలా ప్లాన్ ఉందంటే మనం మొదట్లో ఎక్కడ చూసామంటే ఆది కాండంలో మనము ఆదాము అవ్వ వాళ్ళిద్దరు కూడా ఏదెన్ తోటలో ఉన్నప్పుడు పండు తిన్నారు కదా? తిన్నారా? తినలేదా? తిన్నారు. అలా తినిపించే విధంగా చేసింది ఎవరు? అపవాదే. ఎవరు వాళ్ళలో వీక్ గా ఉన్నారని తెలిసిపోయింది అపవాదికి. స్త్రీ వీక్ గా ఉంది. ఇదిగో ఈమెయితే ఈజీగా పాపంలో పడిపోద్దని ఆమె దగ్గరికి మాట్లాడి వెళ్ళి పాపం చేయించే విధంగా తయారు చేసింది. పాపము చేసిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? ఈ పాపాన్ని తీసివేయాలంటే ఒక స్త్రీ సంతానము భూమి మీదకి రావాలి. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఆ స్త్రీ సంతానం వస్తేనే ఎవరిని తల మీద కొట్టేది? అపవాదిని తల మీద కొట్టాలంటే ఆ స్త్రీ సంతానం రావాలి. ఒకవేళ ఆ పండే తినకుండా ఉంటే ప్లాన్ వేరే విధంగా ఉండేది. పండు తిన్నారు కాబట్టి ఆ పాపానికి విముక్తి, ఆ పాపాన్ని తీసివేయటానికి క్రీస్తు ప్రభువారిని ఏర్పరిచాడు. పరలోకంలో ఏర్పరిచినట్టు ఉన్నటువంటి ఆయన్నే సిద్ధపాటు చేసి ఇదిగో నువ్వు భూలోకానికి వెళ్ళాలి, వెళ్ళి నువ్వేం చేయాలి? ప్రతి మనిషి పాపాలని కడగాలి. ప్రతి మనిషి పాపాన్ని కడిగి వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు.
వీళ్ళు మన స్వరూపము మన పోలికలు చేయబడినటువంటి వారే, కాకపోతే నరకానికి వెళ్తున్నారు. ఈ నరకానికి వెళ్ళే వీళ్ళందరూ కూడా నువ్వు తప్పించాలి అని చెప్పాడు. అందుకే ఇక్కడ మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినప్పుడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును. ఏం చేస్తాడట ఆయన? ఏం చేస్తాడు? పాపముల నుండి విడిపిస్తాడు. అయితే ఇంత గొప్ప ఆయన గొప్పగా పరలోకములో అత్యున్నత సింహాసనం పైన ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు భూలోకానికి దిగి రావడం ఎంత గొప్ప విషయం అండి. ఆయన వచ్చింది ఎందుకు? పాపాలు తీసివేయటానికి, అంటే ఒక మనిషిని పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు. ఈనాడు చూడండి, ఈరోజు హడావుడి. ఈ వారం నుంచి అసలు 1వ తారీఖు నుంచే ప్రారంభమైంది అనుకోండి. ఈ రోజు ఇంకా దగ్గర ఒక్కొక్క రోజు దగ్గరకు వచ్చే కొన్ని ఏమవుతూ ఉంటది, మనుషుల్లో హడావుడి ఎక్కువ అవుతూ ఉంటది. ఉండదా? మీరు చూడండి, ఈ 360 రోజుల్లో ఉన్నటువంటి సేల్స్ ఉంటది కదా, మార్కెటింగ్ లో కూడా ఏ రోజు ఎక్కువగా ఈ వైన్ బాటిల్స్ కూడా అమ్ముడుపోయినాయో మీరు గూగుల్ కొట్టండి. అది మనకెందుకు లేండి అంటారా? మరలా తాగింది ఎవరంటే క్రైస్తవులే, బయట వాళ్ళు కాదు. ఇప్పుడు క్రిస్మస్ కి ఎక్కువగా మంది అమ్ముడుపోతుందంటే ఎవరు? బయట వాళ్ళు తాగారనా? మరి ఎవరు తాగారని? క్రైస్తవులు అనబడినటువంటి వారే ఎక్కువగా షాపింగ్ మాల్లో కానివ్వండి, మార్కెటింగ్ లో, మీరు మార్కెటింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళి ఈ 360 రోజుల్లో ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి ఎక్కువగా సేల్స్ ఎప్పుడు జరిగిందని అడిగి చూడండి, క్రిస్మస్ టైంలోనే. మరి అందరూ ఎవరు తాగుతున్నారు, ఎవరు తింటున్నారు, ఎవరు తిరుగుతున్నారు, ఎవరు అసలు ఈ విధంగా తయారైపోతున్నారంటే ఎవరు? బయట వల్ల మరెవరు? క్రైస్తవులు అనబడినటువంటి వారే. మరి ఈ విధంగా ఉన్నప్పుడు గణాంకాలు ఆ విధంగా ఉన్నాయంటే మరి దేవుడు ఎంత బాధపడతాడండి. ఇప్పుడు క్రిస్మస్ కి వైన్ అనేది ఎక్కువగా అమ్ముడిపోయింది అనుకోండి, దేవుడు ఈ పదం విన్నాడు అనుకోండి, ఎంత బాధపడతాడు? సంతోషపడతాడు. బాగా అయిందిలే అంటాడా? ఏమనుకుంటాడు? బాధపడ్డా? ఖచ్చితంగా బాధపడతాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు, ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడపై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇప్పుడు ఒక గ్రంథం ఉంది. ఎవరి దగ్గర ఉంది? పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ఇప్పటానికి ఎవరు యోగ్యులు? ఎవరు యోగ్యులు? ఇప్పుడు తండ్రి దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ఇప్పటానికి యోగ్యులు ఎవరు? పరలోకంలో ఎవ్వరు లేరు. మరి ఎవరు యోగ్యులు? ఆ గ్రంథం ఇప్పటానికి ఎవరైతే నీ రక్తం ఇచ్చి, ఎవరు రక్తం? క్రీస్తు ప్రభువారు రక్తం ఇచ్చి ఆయన ఏం చేశాడట? ప్రతి జనములోను, ప్రతి ప్రజలలోను దేవుని కొరకు మనుషులను కొని ఏం చేశాడు? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు భూలోకానికి ఆయన రావడానికి కారణం ఏంటి? సంకల్పంలో ఆయన ఉన్నాడు. సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి ఏం చేశాడంటే పాపానికి విముక్తి కలుగజేసి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కూడా ఏమన్నాడు? కొన్నాడు. ఈ రక్తం ఇచ్చి కొన్నటువంటి మనం అందరము ఒక డేట్ పెట్టేసి 25న డేట్ పెట్టి ఈ 25 రోజు మాత్రమే ఎక్కువగా మనము దేవుళ్ళలో ఉండి మిగతా రోజులు మొత్తం కూడా బయట ఉంటే ఇష్టపడతాడా? అందుకు ఆయన వచ్చింది పరలోకం నుంచి భూమి మీదకి. అందుకు వచ్చాడా? అందుకైతే రాలేదు. ఎందుకంటే ఆయన మన కోసం తన రక్తాన్ని గార్చాడు. మనం ఏం చేయగలం? ఆయనకి మనం ఏం చేయడానికి ఆయన కోరుకుంటున్నాడంటే
ఏం చేయడానికి ఆయన కోరుకుంటున్నాడంటే ఆయన ఒక్కటే ఒకటి కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడంటే మీరు పరిశుద్ధంగా ఉండండి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఇది ప్రారంభం నుంచి ఆయన కోరుకున్నది ఏంటంటే ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? ఒక పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి ఈ పరిశుద్ధ జీవితాన్ని మనం విడిచిపెట్టి లోక సంబంధాలుగా పడిపోయి దాదాపు ఈ పెయింట్ కొట్టిన తర్వాత ఇంట్లో ఇక ఈ స్టార్స్ కానివ్వండి, ఇంకా ఈ గారెలు కానివ్వండి, ఇవన్నీ చేసుకొని అందరికి పెడుతూ ఉంటారు. ప్లేట్లు పెట్టి మేము ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు వీళ్ళకి పెట్టడం, వీళ్ళు వాళ్ళకి పెట్టడం, పెట్టినయే దాదాపుగా చాలా ఉంటాయి. నిజం. ఈ ఒక్కరోజు చేసుకొని ఈ విధంగా పెట్టి మనం తిని ఇతరులకు పంచిన దాని వల్ల దాదాపు ఇతరులు ఒక్క కుటుంబాన్ని మనము ఇతరులకు తినుబండారాలు అవన్నీ పెడుతూ ఉంటాం కదా. ఒక్క కుటుంబానికైనా వాక్యం చెప్పుంటామా? ఒక్క మాట అని చెప్పుంటామా? అసలు పండగ వాతావరణంలో దేవుడు గుర్తొస్తాడా? అస్సలు గుర్తురాడు. కనీసం నేనే ఆయన అందుకే అంటాడు, మిమ్మును బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. ఏమవుతున్నదంట? దేవుని నామం దూషింపబడుతుంది. మేమున్నటువంటి ప్రాంతంలో అయితే మీరు రండి, క్రిస్మస్ 25కి రండి, ఒకవేళ ఎవరైనా రాగలిగిన వాళ్ళు రండి. నిజం, సిస్టర్స్ ఉన్నారు, అసలు డాన్స్ వేస్తా ఉంటారు బయట అండి, రోడ్లో. దేవుని వాక్యము ఉదయం వెళ్తారు 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-1 దాకా ఉంటారు, బాగా ఉంటది, అంతా వాక్యం వింటారు, అంతా బాగుంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఇక ఫుల్ డాన్స్ వేస్తారు. సిస్టర్స్ అండి, చర్చికి వెళ్ళి వచ్చినటువంటి వారే. నిజం, అందుకు ఆయన రాలా, మనల్ని పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు. ఒక రాజ్యంగా మనల్ని చేయటానికి ఆయన వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆయనకి మనము డిసెంబర్ 25 ఒక పేరు పెట్టి మన ఇష్ట ప్రకారంగా మనల్ని ఏదో ఆయన్ని మెప్పుపరద్దామంటే అలా మెప్పుపరిచే ఆయన కాదు. ఆయన మరేంటి, ఒక మంచి జీవితాన్ని మనం జీవిస్తే పరలోకం నుంచి చూసి ఆయన ఆనందపడిపోతాడు. అందుకే మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం అంతా కూడా ఏంటంటే సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు. మనం అనుకుంటున్నాం ఈ భూ సంబంధమైన 33.5 సంవత్సరాల జీవితాన్ని, క్రీస్తుని మనం చూడకూడదు. మరేంటి, ఈ 33.5 సంవత్సరం కన్నా ముందున్నటువంటి జీవితం ఉంది కదా, ఆయన ముందు అనాది కాలంలో పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు అసలు భూమి మీదకి ఎందుకు రావాలంటే మనము చేసిన పాపాల నిమిత్తం, మనం చేసినటువంటి పాపాల నిమిత్తం వచ్చి ఆయన అన్నాడు. ఏం చేశాడు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, ఒక రాజ్యంగా చేశాడు. అలా రాజ్యంగా మనల్ని అందరిని ఏం చేశాడు? చేర్చాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి దినం కూడా మనం ఆయనకి నీతిగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఎలా ఉండాలి? ఆయనకి దగ్గరగా ఉండాలి. ఏదో 25 మాత్రమే దగ్గరగా ఉండి 25 అయిపోయిన తర్వాత తిరగా యథావిధిగా ఉంటుంది. 25 ఉన్నటువంటి హడావుడి 26 ఉండదు. మరలా 1వ తారీఖు దాకా ఉంటుంది. కానీ 1, 2, 3 అయిపోయిన తర్వాత మొఖాలు కూడా చూడండి చాలా డల్లుగా ఉంటాయి. ఇక మళ్ళా 20 వచ్చింది అనుకోండి, ఈ 25 తీసుకున్న వడ్డీలు మొత్తం మళ్ళీ వస్తారు. తీసుకున్నాం కానీ నెమ్మది లేదంటూ ఉంటారు. నిజం, చాలా కుటుంబాలు అదే. మొన్న ఒకరు చెప్తున్నారు మా ఇంటి దగ్గర, పండుగ వస్తుంది అప్పు అడిగాం కానీ ఇంకా ఇవ్వలేదు, చేతికి డబ్బులు రాలేదంటున్నారు. నిజం, ఆ విధంగా చేస్తే దేవుడు సంతోషపడడు. ఏ విధంగా ఉంటే సంతోషపడతాడంటే మనం ఆయన రాజ్యంలో ఉండగలగాలి, ఆయన రాజ్యంలో మనం యాజకులుగా ఉండగలగాలి, ఆయన రాజ్యంలో ఒక పనివారిగా ఆయనకి నమ్మకంగా మనం ఉండగలిగితే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన దానికి ప్రతిఫలంగా మనం ఉంటాం. మనం చూడండి, చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి కష్టపడుతూ ఉన్నాం. అంతా కూడా పని చేసి సంవత్సరం మొత్తం 1 రూపాయి కూడా మనం ఇంటికి పంపించుకుని ఉంటే, రండి పర్లేదులే, బాగా ఇవ్వకుంటే పర్లేదు రండి అంటారా? మనల్ని ఏమంటారు? ఒప్పుకుంటారు? అసలు ఎంత బాధ ఉంటుందండి వాళ్ళకి, ఎంత పెయిన్ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఇక్కడ ఉన్నాం, ఏమి ఇంటికి ఇవ్వలేదు, మన నుంచి ఏమి ఆదాయం లేదు వాళ్ళకి, పర్లేదులే అని అంటారా? యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఉన్నా కానీ అందులో ఆయన ఎక్కువగా పనిచేసిన దినాలు వచ్చేసి 3.5 సంవత్సరాలే. ఈ 3.5 సంవత్సరంలో ఎంత రిజల్ట్ వచ్చిందో చూడండి ఆయన చేసిన పనికి. ఆ పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి క్రీస్తు 3.5 సంవత్సరంలో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు. ఈనాడు చేయగలిగాడా?
ప్రపంచం యేసుక్రీస్తు వారంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు లేరు. ఆయన వచ్చి చేసింది ఏంటంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా మార్చుకున్నాడు. ఆ మార్చుకున్నటువంటి మనము నీతిగా ఉండాలి పిల్లలు, న్యాయంగా ఉండాలి. దేవుడు కోరుకున్నటువంటి విధంగా మనము మన కుటుంబాలు ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంటున్నాను. ఎంతో ఆసక్తిగా ఈ వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.